అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ ఇంకా మా కొత్త ఇంట్లో వినాయక చవితి ఇంకా మేము ఎంటర్ అవ్వలేదు. వినాయక చవితితోనే అంటే పండగ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రోజు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని ఫస్ట్ పండుగ వినాయక చవితి అవ్వాలి అని ఇంకా రాసిందేమో. అందుకే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాం. ఎట్లా చేసుకున్నాం అనేది చూసి ఇప్పుడు మేము గరకాకు పోతున్నాం. గరక ఇంకా జొన్న చేను పోతున్నాం. జొన్న కంకి తెంపనికి. ఇది ఊరికి ఇటు ఈ ఇల్లు వెనకాల ఇంకా వేరే లొకేషన్ మంచిగా అక్కడ ఒక నుంచి రోడ్ మేము ముందు రోజు వచ్చినాం ఇక్కడికి. డెకరేషన్ అంతా చేసేసిన తర్వాత మంచిగా వినాయకుడిని నెక్స్ట్ డే కూర్చోబెట్టేద్దామని చెప్పేసి అనుకుంటే భయం అవుతుంది లోపలికి పోవాలంటే. కత్తి అందుకో జానకి, తుప్పు పట్టిన కత్తి. ఈ తుప్పు పట్టిన కత్తికి ఏం తెగుతుందో ఏమో మరిగా. అలాయి కత్తి దీంతో నిజంగా దీంతో చంపితే వద్దులే పాపం. వినాయక చవితి రోజు ఎందుకు ఈ మాటలు. యాస్ ఫైనల్లీ జొన్న కంకి టెంపుడింగ్స్. ఇదిగో జొన్న బాగుందా? అట్లేం తీస్తున్నావురా? మంచిగా వస్తుందా? ఓకే ఇగో ఒకటేనా? ఇంకోటి ఉంది కదా ఎట్లా తెంపుదాం మరి? కింద తెంపుదాం. ఇగో ఇది చూడు. అయ్యో పాపం. చిట్టి సీతాఫలం ఇలాగనే ఉంది పెట్టి. ఇన్నైతే దొంగతనం చేసేసినాం. దేవుడి కోసమే కదా, ఏం కాదులే. భగవాన్ వాసు ఫస్ట్ భగవాన్కి ఎక్కుతుంది కదా, ఏం కాదులే. ఇగో మేము దొంగతనం చేసినామని తిడుతుంది మాకు. ఎవరు కట్ చేసిరు అని చెప్పి. దేవుడి కోసం అయితే ఓకే అని అంటుంది. షార్ట్ మా కొత్తింట్లో ఫస్ట్ వినాయక చవితి. ఇంకా కొత్తింట్లో ఏ పండుగ చేసుకోలే, వినాయక చవితితోనే స్టార్ట్ చేస్తున్నాం. వినాయకుడిని పెట్టుకుంటున్నాం. అయితే డెకరేషన్ చేసేద్దాం రండి. ఈజీగా మట్టి వినాయకుడైందా, అట్లే కూర్చున్నాం. మట్టి వినాయకుడైందా. డెకరేషన్ కంప్లీట్ అయింది, కానీ ఇప్పుడు చూపిస్తాం. మొత్తం వినాయకుడికి అంత పెట్టేసిన తర్వాతనే చూపిస్తా. అయితే మా అత్తకి ఒక మాట చెప్పిన, నిజంగా ఆమె గ్రేట్ అనుకోవాలి. నాకు ఇది కావాలి అత్తమ్మా అని అంటే తెచ్చేస్తుంది. అయితే ఇప్పుడు పొలంకి వెళ్ళి గరక తెంపుకొని వచ్చింది వినాయకుడి కోసం. నేను ప్రతిసారి మాల చేస్తా, గరకది మాల. వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం. నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక గరక పెట్టి చాలు. ప్రతిసారి నేను అనుకునేదాన్ని అంటే ఈ గరకతోని మాల చేసి వినాయకుడికి పెట్టాలి, కానీ లాస్ట్ ఇయర్ కుదిరింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లే మాల చేసి 21 కట్టలు 21 గరక పెడతారు యాక్చువల్గా. కాకపోతే నేను 21 పెడదాం అనుకున్నా, కానీ ఈసారి ఇంకా ఎక్కువనే అవుతున్నాయి. దేవుడికి, పెద్ద దేవుడికి, ఇంట్లో ఉన్న దేవుడికి, మా గల్లీ దేవుడికి, గల్లీ గణేష్కి, ఇంట్లో గణేష్కి పెడదామని చేస్తున్నా మాల. ఎట్లా చేయాలి? కట్టాలంటే దూరం అవుతుంది. సరే చూద్దాం. అన్నిటికీ ముళ్ళు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నాను నేను కార్నర్స్కి. ఇట్లా అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఏదో వీడియోలో ఎట్లా మాల ఎట్లా చేయాలో అర్థం కాక ఇట్లా కనెక్ట్ చేసిన. రెండింటికి కట్టేసి థర్డ్ దారం జాయింటే ఇట్లా పెట్టేసి ఇప్పుడు మాలలాగా తయారు చేస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఇది మధ్యలో పెట్టేసి ఇట్లా రెండింటి నుంచి తీసి మళ్ళీ ఇట్లా మధ్యలో తీస్తే ముడి పడుతుంది బంధనం. అంతే సింపుల్. వచ్చేసింది అంతే. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం. అమ్మ
అమ్మయ్య ఫైనల్గా మాల అయితే రెడీ చేసేసినాం. ఎట్లా వస్తుంది అని అనుకున్నా కానీ ఇప్పుడు మాల అయితే రెడీ అయిపోయింది. చడా వినాయకుడు ఎంత పెద్దగా ఉంటాడో కానీ నా మాల అయితే కొంచెం ఇట్లా వచ్చినా చాలు, మెడకి హారం లాగా వచ్చినా చాలు. బిర్యానీ బిర్యానీ గట్టి ఉంటుంది నా దగ్గర పానం. పండగ పూట వినాయక చవితి రోజు నిన్న నైట్ నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది. నిద్ర లేదు, కరెంట్ లేదు, వర్షం దంచుతుంది. ఇంకా ఇట్లా అయింది. ఏమో ఇంకెప్పుడు తగ్గుతుందో, వర్షం ఎప్పుడు తగ్గుతుందో, కరెంట్ ఎప్పుడు వస్తుందో అర్థమవుతలే. మన పూర్వీకులు కరెంట్ లేని టైంలో ఎట్లుండొచ్చు, ఇప్పుడు కరెంట్ లేదని చెప్పి నానా దంటాలు పడుతున్నాం. ఒక్క పని అయితే లేదు, వేడి నీళ్ళు లేవు, తాగడానికి వాటర్ లేదు అని చెప్పి ఫైనల్గా ఒక 10:30 అట్లా ఆ కరెంట్ వచ్చేసింది. మేమైతే నైవేద్యాలు, నేను మా అక్క అంటే మా తోటి కోడలు ఇద్దరం కలిసి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసినాం. మా ఆయనే ఇంకా పైన ఇంకా కొత్తిల్లు కాబట్టి అన్ని తోరణాలు, కొత్తిల్లు అయినా కాకపోయినా తోరణాలు కట్టాల్సిందే. ఎందుకంటే పండగ కాబట్టి ఎవ్రీ పండగకి మనము మామిడాకులైనా సరే, లేకపోతే ఇట్లా బంతిపూలైనా సరే, ఏదైనా శుభకార్యం చేసినప్పుడు ఇట్లా కట్టుకుంటే మంచిది. మేము చాలా నైవేద్యాలే ప్రిపేర్ చేసేసినాం. అంటే చాలా అంటే ఏమో అందరి ఇంట్లో చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం అంటే చాలా ఎక్కువే చేసేసినాం. ఏంటి అని అంటే పులిహోర, బెల్లన్నం, బొబ్బర్లు. ఈ బొబ్బర్లు నేను అంటే ఎందుకో దేవుడికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెడతారు అని అనిపించింది. ఇంకా నేను రెడీ అయింది చూసి మా ఆయన తెగ ఇంప్రెస్ అయిపోయాడు నన్ను చూసి. అమ్మో ఇంత అందంగా రెడీ అయిపోయినావా అని చెప్పి అట్లే చూస్తూ నించున్నాడు. ఆయనకి నేను నిండుగా రెడీ అవ్వాలి, అయితేనే మంచిగా 2 కళ్ళు నిండుగా పెద్దగా చేసుకొని చూస్తాడు. ఇంకా మేము చాలానే చేసినాం. రవ్వ కేసరి, దద్దోజనం, ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామని చెప్పి నేను మా ఆయన అయితే పైనకి వచ్చేసినాం. మా అత్త మామ కూడా మాతోనే ఉన్నారు. మేము కొత్తిల్లు అని అంటే మా ఇల్లు ఆల్రెడీ ఉంది కింద, పైన మాత్రం మా కోసం మేము కట్టుకున్నాం. చాలామంది అడుగుతున్నారు, మీ తోటికోడలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, మరి మీరైతే మీకు ఇల్లు ఉంది, మీ తోటికోడలు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చాలామంది అడిగారు. అంటే వాళ్ళు వేరే, మేము వేరేనా? అందరం ఒకటే. ఇంకా మీరు సపరేట్గా ఎందుకు చూస్తున్నారు మీరు అనుకుంటారేమో అట్లా, కానీ మేము ఎప్పటికీ అనుకోము. లాస్ట్ వరకు చివరి వరకు మేము హ్యాపీగానే మంచిగానే ఉంటాం, అందరం కలిసిమెలిసే ఉంటాం. ఇంకా నేను చేసిన మట్టి గణపతినే కూర్చోబెట్టేసినాం. ఇంకా అందుకే కదా పూజ చేసుకోవాలనే కష్టపడి ఒక 4 hours నేను కూర్చొని ఒకే దగ్గర కష్టపడి నేను మట్టి గణపతిని చేసిన. చాలా అంటే చాలా తృప్తిగా, ఎంత హ్యాపీగా అనిపించిందనంటే ఆ గరక అంతా మాల కట్టడము, వెనకాల పెట్టేసి మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టేస్తే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇంటికి ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చిందంటే ఇంట్లోకి. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరూ వినాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఆ వైబే వేరే. అసలు
మన విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పి మనం దేవుణ్ణి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకోవడంతో పాటు వినాయక చవితి రోజే మన ఇంటికి గణపతి వచ్చి ఒక 24 అవర్స్ అయినా సరే మన ఇంట్లో కూర్చుంటే ఎంత పాజిటివ్ వైబ్ వస్తుంది, ఎంత హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది, మీరే ఆలోచించండి. ఇంకా మా అత్తయ్య మామయ్య కింద కూర్చోలేరు, వాళ్ళకి కొంచెం మోకాలు నొప్పులు. ఇంకా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు దేవుడి ముందు అట్లా వేసుకొని కూర్చున్నారు అని చెప్పి మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాకేమనిపిస్తుంది అంటే మన మనసు మంచిగా ఉంటే చాలు. మొక్కే విధానం పక్కన పెడితే మన మనసు స్వచ్ఛంగా పవిత్రంగా కల్మషం లేకుండా దేవుణ్ణి మొక్కితే అన్నీ మంచిగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అవును, అడగడమే మర్చిపోయినా, నేను చేసిన డెకరేషన్ ఎట్లుంది, నేను తెచ్చిన దొంగ కంకిలు అదే జొన్న కంకిలు ఎట్లున్నాయి? అరిటాకులోనే నైవేద్యాలు పెట్టాలని చెప్పేసి నేను చేసిన నైవేద్యంతో పాటు దోసకాయలు, బిళ్ళ, ఈ సీతాఫల్ చాలా రకాలు ఉన్నాయి. అన్నీ ఒక 21 వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే దేవుడికి పెట్టేసిన. అండ్ ఇంకా కొత్త ఇల్లు కాబట్టి గడపలకు కూడా బొట్టు పెట్టించేసిండు మా పంతులు. అండ్ ఇంకా మేము ఇంకా ఎంటర్ అవ్వలే, ఇంకా ఒక్క నిద్ర కూడా చేయలేదు ఇంట్లో. ఇంకా అప్పటికి దేవుడి గదిలో ఒక ఫోటో ఆల్రెడీ నా సత్యనారాయణ స్వామిది పూజ అయిపోయింది కదా, దానికి ఇంకా మంచిగా ఆ దేవుడికి దీపం పెట్టేసినాం. అయినా ఈరోజు ఒక్కరికైనా సరే, ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ కడుపు నిండా భోజనం పెడితే మంచిదంట. చూసిరా మా ఆయన నన్ను ఎట్లా సదురుతుండో, కొంచెం కమ్మ అటు ఇటు అయితే మంచిగా చేస్తుండు. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు మేమందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదామని దిగేసినాం. మా పెద్దోడైతే మాతోనే ఉంటాడు, మా చిన్నోడు మాత్రం మంచిగా హ్యాపీగా బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. మా వినాయక చవితి సెలబ్రేషన్స్ మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎన్ని నైవేద్యాలు, ఎన్ని రకాల నైవేద్యాలు చేసి దేవుడికి నేను చేసిన మట్టి వినాయకుడితోనే దేవుడికి పూజించుకున్నాం. అయిపోయింది. 24 అవర్స్ తర్వాత ఇంకా నిమజ్జనం చేద్దాం అనుకున్నాం. అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మాత్రం మా సెలబ్రేషన్స్ అయితే ఇట్లా